కుర్రాళ్ళలో ఎవరైనా తాగకుండా ఉంటే వాడి ఫ్రెండ్స్ ప్రశ్నిస్తున్నారు, వై వాట్ హ్యాపన్ టు యూ అంటూ. అది వద్దు నేరం అనమాట. అది వాడు వెంటనే మొదలెట్టేయాలి. పైగా దానికి పేరు పెట్టారు ఈ వచ్చిన కొత్తగా, సోషల్ డ్రింకింగ్ అంట. అబ్బా, నలుగురిలో మర్యాద కోసం తాగుతావా, నలుగురిలో మర్యాద కోసం తాగడం మానేస్తావా? ఇది మర్యాద? సోషల్ డ్రింకింగ్ ఏమిటండి? వీడు పెళ్లి కొడుకు పిల్లనివ్వాలంటే వాడికి డ్రింకింగ్ ఉంది అంటే మూతిమి కొట్టి పంపేయాలి పెళ్లి చూపుల్లోనే. అంతేగాని మా వాడేదో పుచ్చుకుంటాడు కానీ సోషల్ డ్రింకింగ్ ఏంటో మరి పొద్దున సైన్స్ డ్రింకింగ్ అయిపోతుంది ఇక్కడ. తాగేవాడికి పిల్లని ఎలా ఇస్తామండి? అబ్బే అదంతా మామూలే ఇచ్చేస్తాం, రేపు పొద్దున్న నాశనం అవుతారు. ఎందుకంటే ఈ ఒక్క మద్యపానం వల్లనే బాలికల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇదివరకు ఏవో జరిగిన వార్తలన్నీ వేరుగా ఉండేవి, ఏదో పెద్దవాళ్ళు. ఈ బాలికలండి మరీ దారుణం. మైనార్టీ తీరిన బాలికల మీద అత్యాచారం అంటే వాడు పశువులా తయారవుతున్నాడు. మన మెదడు పనిచేయట్లేదు, పనిచేస్తే చేయడా పని. అందులో ఏముంటుందో సుఖం అంత బలవంతంగా చేయడంలో? అహంకారం తప్ప. అంటే మద్యం పట్టేసింది బాగా, వాడు ఏం చేస్తున్నాడో తెలియట్లా.